పార్లమెంట్లో మాట్లాడొద్దు అనేది జవహర్ గారు పార్లమెంట్లో మాట్లాడొద్దు అనేది మన ఉద్దేశం కాదు. కానీ అంతా తెలిసిన వ్యవహారమే కదా. అంతా తెలిసిన వ్యవహారం అంటే నా అనుమానం సీఎం రమేష్ గారు కూడా ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా కూడా ఎందుకు ఇంకా ప్రభుత్వం స్పందించట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడిగారు అనుకోవాలన్నా. ఇప్పుడు మనం ఒకసారి ఆయన ఏమన్నారో పార్లమెంట్లో ఆయన ఏమన్నారో అది కూడా ఒకసారి చూద్దాం. ఆయన పార్లమెంట్లో మాట్లాడిన ఇది చూసిన తర్వాత అయితే మనకు క్లారిటీ వస్తుంది. In 2019-24, liquor policy has been changed, sir. Liquor policy has been changed the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh rupees, 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops employees also in contract basis. Last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores. In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger. 10 times bigger scam. And TB Mithun Reddy. He is a TDP court in BJP. He is not working for BJP, sir. He is a TDP court in BJP. See, ఆయన ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి, ఆయన లేచి ఈయన స్పీచ్కి అడ్డుపడతా ఉంటాడు. ప్యానల్ స్పీకర్లు మరి కొంత రెస్ట్రెయిన్ మెయింటైన్ చేయాలి, అదొక పార్ట్. అయితే అంత పార్లమెంట్లో సీఎం రమేష్ 1,00,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయి, 30,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా మాకు ఇది ఉంది అని చెప్పి ఆయన ఓపెన్గానే పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. ఇది తెలియంది కాదు, ఎప్పుడో పురంధేశ్వర్ గారు ఇచ్చారు, వీళ్ళందరూ ఇంతకుముందు చెప్పిందే. నేను అనే పాయింట్ ఏంటంటే ఇంతవరకు ఎందుకు స్పందించలేదు కేంద్ర దర్యాప్తు సంస్థలు? కనీసం పార్లమెంటులో ఒక అధికార పార్టీ సభ్యుడే, సీనియర్ సభ్యుడు లేవనెత్తిన అంశం కాబట్టి ఇప్పుడైనా ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుందా, లేదా వాడొచ్చి కంప్లైంట్ చేయలేదు, వీడొచ్చి కంప్లైంట్ చేయలేదు అని కథలు పురాణాలు చెప్పుకుంటూ కూర్చునే అవకాశం ఉందా? జవహర్ గారు. వెంకటకృష్ణ గారు, రమేష్ గారిని, సీఎం రమేష్ గారిని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో సభ్యుడై ఉండి లేవనెత్తినటువంటి అంశాలు ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉన్న పరిస్థితి. దాన్ని ఇమీడియట్గా వీళ్ళు కూడా టేక్ ఓవర్ చేసుకొని ఇమీడియట్గా ఈడీ యాక్షన్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ఎవరూ కూడా మనం కాదని చెప్పడానికి లేదు. దాంతోపాటు ఇక్కడ మిథున్ రెడ్డి గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుగున్నట్టు ఉన్నదే తప్ప అతను ప్యానల్ స్పీకర్ అని మర్చిపోయాడు, సీనియర్ పార్లమెంటు సభ్యుడని. ఎందుకంటే అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఈ స్కామ్లో. అతని మీద ఆరోపణ చేసినట్టుగానే అతను భావిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతని రియాక్షన్ అలాగే ఉంటుంది. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి కాదేది ఈ కబ్జాకో లేకపోతే స్కామ్కో అనర్హం ఉన్నటువంటి పరిస్థితి. ఇక శాండ్ చెప్పక్కర్లేదు, ల్యాండ్ చెప్పక్కర్లేదు, రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉంటే వచ్చేటటువంటి ఆరోపణలకు సమాధానాలు కూడా మా దగ్గర లేని పరిస్థితి అండి. గ్రీవెన్స్లో కూర్చుంటే 100కి 80 ఏమో దీనికి సంబంధించి వస్తున్నాయి. దాంతోపాటు ఇందాక విక్రమ్ పోలా గారు చెప్పారు చావులకి ఏంటి బాధ్యత అనేది. ఒక జంగారెడ్డిగూడెంలోనే 24 నుంచి 27 మంది చనిపోయారు, అది లెక్కకు వచ్చింది. అది కాకుండా చనిపోయిన వాళ్ళ లెక్క అసలు లేదండి. ఎన్ని వేల లక్షలు అనేది కూడా ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి. గతంలో ఏదైనా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, లేకపోతే లంగ్ ఏదైనా సిగరెట్లు అలవాటు ఉంటే అది ఉండేదండి. కానీ వెరైటీగా లెక్క ఏదైతే లివర్ ఫెయిల్యూర్ అనేది, లివర్ డ్యామేజ్ అనేది అత్యధికంగా ఈ జగన్మోహన్ రెడ్డి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో అత్యధికంగా